బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగాను ఉన్న బాలరాజు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. ఈ నెల 9న బాలరాజు బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఒక్క బాలరాజే కాకుండా ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అబ్రహం, మరి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్లు సైతం బీజేపీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. గువ్వల బాలరాజు 2014, 2018లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ కు ప్రియ శిష్యుడిగా పేరొందారు. ప్రభుత్వ విప్గాను కూడా పనిచేశారు. 2023 ఎన్నికల్లో ఓడిన తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అచ్చంపేట నియోజకవర్గం చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా దానికి సంబంధించి లేఖ కేసీఆర్ పంపడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం సృష్టించిందని చెప్పవచ్చు. షాకు కూడా గురయ్యారు పార్టీ శ్రేణులు. చాలా ఏళ్లుగా పార్టీలో నిబద్ధత గల ఎమ్మెల్యేగా కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉంటూ ఒకేసారి గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీలో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో తన లేఖను కూడా ప్రస్తుతము ఢిల్లీలో ఉన్న గువ్వల బాలరాజు తన లేఖను కూడా కేసీఆర్ పంపినట్టు అది కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజు గత కొన్ని నెలలుగా వేరే పార్టీలోకి మారాలని ప్లాన్ కూడా చేసుకున్నట్టు ఆయన తన నియోజకవర్గంలోని కొందరి కార్యకర్తలు కూడా ఉదయం నుంచే ఫోన్లు చేస్తున్నాడు. తాను పార్టీ మారుతున్నానని, తన ఎంబడి వస్తే రావచ్చని కూడా కొందరి సీనియర్ బీఆర్ఎస్ నేతలు కూడా ఫోన్ చేసిన వీడియోలు, ఆడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా ఆయన పార్టీ మారడానికి అధిష్టానంపై చాలా కోపంగా, ఆగ్రహంగా ఉన్నట్లు ఆయన ఆడియోనే తెలుస్తుంది. గత పార్లమెంట్ నాగరికర్ణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టికెట్ కేటాయించడంపై తనకు సమాచారం లేకుండానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు టికెట్ కేటాయించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచి ఆవేదన చెందుతున్నారట. దానికి సంబంధించి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందన్న సమాచారం తనకుందని, అందుకోసమే తర్వాత చేరడం ఎందుకు, మొదటగా నేనే పోతా పార్టీలోకి అన్నట్టు ఆయన తన ఆడియోలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గువ్వల బాలరాజుతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా సీనియర్ నాయకులు పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మనం ఒక నలుగురు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.